Good evening to all of you. This is Senu sir from Pragati College of Education, Banswada. ఈరోజు మనము B.Ed 2023-25 సెమిస్టర్ 1 ప్రాక్టికల్ అయినటువంటి EPC 1 సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. EPC 1 EPC అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్, వృత్తి నైపుణ్యాల పెంపుదల అనే ప్రాక్టికల్ ఇది. ఈ ప్రాక్టికల్ అనేది మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉంది. దీనికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్లో మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ని యూనివర్సిటీ వాళ్ళు వచ్చి కండక్ట్ చేస్తారు. ఈ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి కండక్ట్ చేస్తే దానికి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, వైవా ఫేస్ చేయాల్సింది ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు 35 మార్కులు వస్తాయి. ఈ రికార్డ్ని ఈ కోర్సు సమయం లోపల కంప్లీట్ చేస్తే మీకు 15 మార్కులు అనేవి వస్తాయి. ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్ 1 సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే అర్థమైంది మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం. మనల్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాము? అసలు ఈ వృత్తి నైపుణ్యాల పెంపుదల ఎన్హాన్స్మెంట్ అంటే అర్థమైంది అని అంటే మనము ఎంచుకున్నటువంటి వృత్తి టీచర్ వృత్తి. మిగతా అన్ని వృత్తులను తయారు చేసే వృత్తి టీచర్ వృత్తి. చాలా గొప్పదైనటువంటి వృత్తి. ఇంత గొప్ప వృత్తి చాలా ప్రెషర్స్ని కలిగి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఎన్నో ఒడిదొడుకులతో కూడినటువంటి ఈ జాబ్ ఇది. ఈ జాబ్లో మనం రాణించాలంటే మనం మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా ఈ మూడింటి పరంగా మనము స్ట్రాంగ్గా ఉండడానికి ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అనే ప్రాక్టికల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అనే స్వీయ అభివృద్ధి అనే ఈ ప్రాక్టికల్ లోపల మీకు 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో మొట్టమొదటిది యోగా, రెండవది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, మూడవది లైఫ్ స్కిల్స్. ఇట్లా 3 ఉంటాయి. మొట్టమొదటిది యోగా, రెండవది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, మూడవది లైఫ్ స్కిల్స్. ఈ 3 పార్ట్స్గా ఉంటాయి. ఈ 3 పార్ట్స్కి సంబంధించి మీరు వర్కౌట్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి 15 మార్కులు అనేవి మీకు వస్తాయి. ఈ EPC 1 రికార్డు గురించి మనం చెప్పుకుంటే ఇంతకుముందు అబ్జర్వేషన్ రికార్డు చెప్పుకున్నట్టుగా పైన టైటిల్ పేరు, మధ్యలో B.Ed కోర్స్ 2023-25 సెమిస్టర్ 1 అనేది ఉంటుంది. మధ్యలో రచయిత పేరు, ఈ పుస్తకాన్ని మీరే రాస్తారు కాబట్టి మీ డీటెయిల్స్, కింద సంస్థ పేరు, ఏ సంస్థ నుండి మీరు రాయబడుతున్నారు అనేది. సేమ్ పద్ధతి, కవర్ పేజు, టైటిల్ పేజు, డిక్లరేషను, సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ని అక్కడ వచ్చినటువంటి ఇంటర్నల్ ఎగ్జామినర్, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సంతకాలు చేసి మీకు 15 మార్కులకు మార్కులు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండెక్స్ అనేది మొత్తం రికార్డులో ఏ పేజీలో ఏమేమి రాయబడ్డది అని సూచించేటువంటి సూచిక. ఈ ఇండెక్స్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే మొత్తం రికార్డు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇంట్రొడక్షన్ టు EPC అని ఉన్నది. ఇంట్రొడక్షన్ టు EPC అంటే అర్థమైంది ఈ అంటే ఏంది, P అంటే ఏంది, C అంటే ఏంది, తర్వాత ఇది టీచర్ ట్రైనింగ్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ సందర్భాల్లో దీన్ని ఈ ప్రాక్టికల్గా B.Ed వాళ్ళకు ఉంచడం జరిగింది అనే తదితర వివరాలన్నీ మీరు ఇప్పటివరకు చెప్పాను కదా, అదంతా రాస్తే అది ఇంట్రొడక్షన్ అవుతుంది. తర్వాత దీంట్లో 3 భాగాలు ఉన్నాయి కదా, యోగా, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్. వీటి గురించి ముందు మనం చెప్పుకుందాం. కాస్త చెప్పుకుంటే మనము రికార్డ్ ఏ విధంగా రాయాలనో అర్థమవుతుంది. అయితే ఈ యోగా అంటే ఏంది? మొత్తం ప్రపంచం లోపల భారతదేశం యొక్క ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఏకైక అంశము ప్రస్తుత ట్రెండ్లో, అది యోగా. ఈ యోగా అనేది ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి ఒక దివ్య జ్ఞానము. ఈ యోగా వల్ల మానవుని యొక్క శరీరం లోపల అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు కూడా చాలా స్టాండర్డ్ అవుతాయి. ఈ చాలా స్టాండర్డ్ కావడానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, మజిలర్ సిస్టమ్ మాత్రమే డెవలప్ అవుతుంది.
కానీ యోగా వెళ్తే మీకు మజిలర్ సిస్టంతో పాటు నర్వస్ సిస్టము, తర్వాత స్కెలిటన్ సిస్టము, అస్థిపంజర వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతాయి. బాడీ ఫ్లెక్సిబుల్గా మారుతుంది. బాడీ ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఎలా కావాలంటే అట్లా వంచుకోవడానికి సునాయాసంగా బాడీ అంతా ఇట్లా స్మూత్గా అన్ని పనులు చేసుకోవడానికి అనువుగా ఈ యోగా అనేది మనకు సహకరిస్తుంది. ఈ యోగా లోపల మీరు మూడింటిని చదవాలి. ఆ మూడేంటి అంటే, ఒకటి యోగాసనాలు, రెండోది ప్రాణాయామ, మూడోది ధ్యానం. ఈ మూడు అంశాలు యోగాలో ఉంటాయి. యోగా లోపల ఏమేమి అంశాలు ఉంటాయి? ఏ యోగాసనాలు, బి ప్రాణాయామ, సి ధ్యానము. ఈ మొట్టమొదటిది ఏముంది? ఆసనాలు. యోగాసనాలు అంటే ఒక క్రమమైన పద్ధతి. ఒక్కొక్క ఆసనానికి పేరు ఉంటుంది. ఆ పేరు ఎలా పెట్టారు అంటే వాటి యొక్క ఆకృతిని బట్టి, జంతువుల ఆకృతి కావచ్చు, ఆ ప్లేస్ స్టైల్, ఆ స్టైల్ని బట్టి ఆసనంకి ఆ పేరు పెట్టారు. ఆ పేరు బట్టి ఆసనం ఉంటుంది. ఆసనం ఎలా వేయాలనే దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమేటిక్ మెథడ్ ఉంటుంది. ఆ పద్ధతిలో ఆసనం వేయాలి. ఈ ఆసనం వేస్తే ఏమేమి బెనిఫిట్స్ అవుతాయి అది ముందు తెలుసుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఆసనం వేసినప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని ఆసనాలకు కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు, సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు, ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ ఆసనాలు వేయొద్దు అని అక్కడ సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆసనం వేసేటప్పుడు వాళ్ళకు కొన్ని భాగాల్లో పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఆల్రెడీ ఉన్న నొప్పి ఇంకాస్త ఎక్కువ అవుతుంది. కాబట్టి కొన్ని ఆసనాలల్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే అది యోగాసనం అవుతుంది. దీంట్లో మీరేం చేయాలా? మొత్తం మనకు ఎన్నో ఆసనాలు ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ఏదన్నా ఒక ఆసనాన్ని ఎన్నుకోవాలా. ఆ ఆసనం గురించి రాయాలా. వృచ్చికాసనం, శవాసనం, ధనురాసనం, ఇట్లా చాలా ఆసనాలు ఉంటాయి. నీకు నచ్చినటువంటి ఆసనాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆసనంని ఏ విధంగా వేస్తారు, ఆ ఆసనం వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, థెరపాటిక్ వాల్యూ ఏముంది, ఏ ఏ రోగాలను తగ్గిస్తుంది ఆ ఆసనం, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కలిపి రాయాలా. ఈ ఆసనంలో నువ్వు ఒక భంగిమకు సంబంధించినటువంటి ఫోటోని ఆ ఆసనంలో వేసుకొని ఆ రికార్డులో మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామ అంటే అర్థమైందనంటే, మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మనం శరీరం లోపల ఎంత లోపలికి వెళ్తే అంత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు స్వచ్ఛమైనటువంటి కణాలు అనేవి తయారవుతాయి. ఆ కణాలన్నీ స్వచ్ఛంగా కావడానికి ఆక్సిజన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పూర్తిగా ఉంటే అన్ని కణాలు సక్రమంగా పనిచేస్తాయి. సక్రమంగా పనిచేస్తే ఆలోచన శక్తి కావచ్చు, ఇతరత్ర పనులన్నీ మనము సులువుగా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామం వల్ల ఉచ్ఛ్వాస, నిశ్వాస, సాధారణంగా ప్రెషర్స్తో ఉంటే, ఏదైనా మనం ఒత్తిడితో ఉంటే మనము సరిగ్గా శ్వాసను తీసుకోలేం. అలా శ్వాసను తీసుకోకపోవడం వల్ల మన శరీరం లోపల ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. అదే ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మీ ఉచ్ఛ్వాస, నిశ్వాస సరి అయినటువంటి ప్రాణాయామం వేస్తే మీకు ఏమవుతుందనంటే ఆక్సిజన్ సరిగ్గా అంది మీ శరీరం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. దానికి సంబంధించినటువంటి విధానాలు మీరు రాయాలి. ఇక ధ్యానము. ధ్యానము అంటే అర్థమైందనంటే, మన శరీరంలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలను కేంద్రీకరిస్తూ మనం ధ్యానం చేస్తే ఆ చక్రాలకు ఆ చక్రాల కంట్రోల్లో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యంగా మారుతాయి. అలా ఆరోగ్యంగా మారితే అన్ని చక్రాలు యాక్టివ్గా అయిపోతే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే మానవ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దానికి సంబంధించి చెప్పేదే ధ్యానం. ఈ ధ్యానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎంతోమంది మేధావులు ఎన్నో రకాలుగా చెప్పారు. మీకు నచ్చినటువంటి ధ్యానాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించింది మీరు రాసుకోవచ్చు. ఇది యోగాకు సంబంధించినటువంటి పార్ట్. దీనికి 10 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంది. ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే అర్థమైందంటే, ఇప్పుడు మనం ఎటు వెళ్ళినా కానీ ప్రతి సందర్భంలో మనకు అవసరమవుతుంది ఏంది? ఇంగ్లీష్ మినిమం మొత్తం మనకు రాకపోయినా మినిమం మాట్లాడడానికి, మినిమం కన్వర్జేషన్ కన్నా
ఈ ఇంగ్లీష్ రావాలి, ఆ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం కోసం మీకు ఈ పార్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇది మొత్తం ఇంగ్లీష్లోనే రాయాలి, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే రాయాలి, ఎందుకంటే అది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కాబట్టి. దీంట్లో 4 పార్ట్లు ఉంటాయి: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 పార్ట్లకు సంబంధించి కొన్ని అంశాలని ఎగ్జాంపుల్గా మీరు రికార్డులో రాయాలి. దీంట్లో ఒక పేర్ యాక్టివిటీ, ఒక గ్రూప్ యాక్టివిటీ కూడా మీరు చేయొచ్చు. ఒక పేర్ యాక్టివిటీ, ఒక గ్రూప్ యాక్టివిటీ కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు మనకు 10 లైఫ్ స్కిల్స్ని సూచించడం జరిగింది. ఈ 10 లైఫ్ స్కిల్స్ అంటే అర్థమైందనంటే, ఇప్పుడున్న ప్రపంచం లోపల మనము ఆరోగ్యకరమైనటువంటి మానవ సంబంధాలను నెలకొల్పి మనము ఈ సమాజంలో నిలదొక్కుని జీవించాలంటే ఈ 10 జీవన నైపుణ్యాలు తప్పనిసరిగా అవసరం. ఆ 10 జీవన నైపుణ్యాలు ఏమున్నాయి, ఆ 10 జీవన నైపుణ్యాల వల్ల మనం ఏం నేర్చుకోవాలా, ఆ జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలంటే మనము ఏ టెక్నిక్స్ని పాటించాలా అనేవి ఈ పార్ట్లో మీరు నేర్చుకుంటారు. ఈ 10 ఏవైతే లైఫ్ స్కిల్స్ ఉన్నాయో ఈ లైఫ్ స్కిల్స్ నుండి మీరు ఒక పేర్ యాక్టివిటీ, ఒక గ్రూప్ యాక్టివిటీ తయారు చేసుకోవాలి ఓన్గా. ఆ తయారు చేసుకున్నటువంటి గ్రూప్ యాక్టివిటీని, పేర్ యాక్టివిటీని ఇక్కడ రాయాలి. మొత్తం కలిపి ఈ ఈ ఈ రికార్డ్ లోపల యోగాలో 3 రాయాలా, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఈ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4కి సంబంధించింది రాయాలా, ఈ లైఫ్ స్కిల్స్ సంబంధించింది ఒక పేర్ యాక్టివిటీ, ఒక గ్రూప్ యాక్టివిటీ అనేది రాయాలా. ప్రతిదానికి ఇంట్రొడక్షన్ రాసుకోవాలా. యోగాకి ఇంట్రొడక్షన్ రాసుకోవాలా, ఆసనాకి రాయాలా, ప్రాణాయామంకి రాయాలా, ధ్యానంకి రాయాలా, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో రాయాలా, రీడింగ్ అంటే ఏంది, రైటింగ్ ఏంటి రాయాలా, లైఫ్ స్కిల్స్ యొక్క ఇంట్రొడక్షన్ రాయాలా. ఇట్లా మొత్తం రాసిన తర్వాత ఇక్కడ కింద ఈ పోర్ట్ఫోలియో ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఆ పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ అన్నీ తీసి అక్కడ పెట్టాలా. ఆసనాలకు సంబంధించినటువంటి ఒకవేళ వీడియో తీస్తే ఆ వీడియోని సీడీలో వేసి వెనకాల పెట్టాలా. ప్రాణాయామ ఫోటోలు, వీడియోలు, ధ్యానం సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు పెట్టి లాస్ట్కి ప్రింట్ తీసి బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్ మీ ఫోటోలే పెట్టాలి. నెక్స్ట్ ఇంకా బాగుంటాయి అనుకుంటే ఎవరన్నా చేసినటువంటి ఫొటోస్ మీకు పేపర్ కటింగ్లో వస్తాయి, పేపర్లలో వస్తాయి, వాటిని కట్ చేసి పెట్టచ్చు. ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో మీరు ఎంచుకున్నటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోసు, వీడియోస్ని మీరు ఆ లాస్ట్లో పెట్టాలి. లైఫ్ స్కిల్స్ లోపల మీరు పేర్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ చేసేటప్పుడు వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీటన్నింటిని క్యాప్చర్ చేసి ప్రింట్ తీసి వెనకాల పెట్టాలి. ఒక సీడీ తీసుకొని సీడీ లోపల ఇవన్నీ తీసి పెట్టాలా. ఇప్పుడు సీడీ అనేది అవసరం లేదు. ఇవన్నీ తీసుకొని మీరు డైరెక్ట్గా మేము ఒక సిస్టమ్ని అరేంజ్ చేసినాం. ఆ సిస్టమ్ లోపల మీ పేరు పైన మీ ఆల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులో మీరు పేస్ట్ చేసుకొని అన్నీ సేవ్ చేసుకొని ఉంటే లాస్ట్కు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్టర్నల్ వాటిని చూసి నిజంగా మీరు చేశారు అని మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాస్త మీకు ఇదే దాంట్లో ఇంట్రొడక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా మీరు చేస్తే ఈ రికార్డ్ రాస్తేనేమో 15 మార్కులు, ఆ ఎగ్జామ్ని అటెండ్ చేస్తేనేమో 35 మార్కులు. మొత్తం కలిపి ఈ ప్రాక్టికల్కి 50 మార్కులు అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.